మంచి మూవీస్ కి డిజాస్టర్ స్టాక్, మసాలా మూవీస్ కి కమర్షియల్ సక్సెస్ లు వచ్చినప్పుడు చాలా మంది డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ కమర్షియల్ సక్సెస్ నే చూస్ చేసుకుంటారు. అందుకే మనకి ఒక టెంప్లెట్ బేస్డ్ సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ మార్క్ ను చూపిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఎంటర్టైన్ చేయాలి అనుకుంటారు. అలాంటి కేటగిరీకి చెందిన ఫిలిమే సరిపోదా శనివారం. మంచి రైటింగ్ తో, క్యారెక్టరైజేషన్స్ తో వివేకాత్రయ తన మార్క్ ని చూపిస్తూనే ఫైట్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా యాడ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నాని అండ్ వివేకాత్రయ కాంబినేషన్ అంటేనే మూవీ లవర్స్ లో ఒక మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ట్రైలర్ లోనే స్టోరీ అంతా కనిపిస్తున్నా, ఆ స్టోరీ కూడా పెద్ద యూనిక్ గా లేకపోయినా, వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఇంకా ఏదో ఉండే ఉంటదిలే అని థియేటర్ వరకు వెళ్ళాను నేను. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. అది చూసి సెకండ్ హాఫ్ లో నాని అండ్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు నాలాగా. అలానే సినిమాని మొత్తం తీసి పడేయాల్సిన అవసరం లేదు. అందుకే నాకు బాగా నచ్చిన కొన్ని పాయింట్స్ ని మెన్షన్ చేస్తున్నా. ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ నన్ను అడిగితే నాని కంటే ఎస్జే సూర్య సీన్స్ వచ్చినప్పుడే స్క్రీన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మురళీ శర్మది సీరియస్ రోలే అయినా అతని డైలాగ్స్ అండ్ యాక్షన్స్ మనల్ని బాగా నవ్విస్తాయి. సినిమాలో చిన్న చిన్న డీటెయిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, మళ్ళీ ఆ డీటెయిల్స్ ని కథలో ఎక్కడో యూజ్ చేయడం, ఇలా వివేకాత్రయ మార్క్ మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో. మూవీ ఒక క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తో మూవీ ఎండ్ అవుతుంది. మూవీ రిలీజ్ అయ్యి 2 రోజులు అయింది కాబట్టి ఈ పాయింట్ మీద ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్స్ వస్తాయి. నాకు నచ్చిన విషయాలు ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కి నేను అసలు కనెక్ట్ అవ్వలేదు ఈ సినిమాలో. హీరో చేసే పనికి పర్పస్ క్రియేట్ చేద్దాము అనుకోవడం వల్ల అనుకుంటా మూవీ మొత్తం లాగ్ అయిపోయింది. కొంచెం క్లియర్ గా చెప్పాలి అంటే RRR లో ఎన్టీఆర్ బ్రిటిషర్స్ తో ఫైట్ చేస్తాడు. అది తను చేసే ప్రెసెంట్ యాక్షన్. కానీ దాని పర్పస్ మళ్ళీని కాపాడి మన హీరో నానికి కోపం వస్తుంది, జనాలను కొడతాడు. ఇలా చాలా సీన్స్ ఉంటాయి మూవీలో. కానీ ఓవరాల్ గా ఈ యాక్షన్ కి పర్పస్ ని క్రియేట్ చేద్దాం అనుకోవడం వల్ల అనుకుంటా హీరో విలన్ ఫేస్ ఆఫ్ నుంచి డీవియేట్ అయిపోయి జనాల్ని, అక్కడున్న జనాల్ని ఇన్స్పైర్ చేసి మెసేజ్ ఇచ్చేసారు. ఇక్కడే ఆడియన్స్ కి బోర్ అనిపిస్తుంది. మూవీ పేస్ అండ్ డైరెక్షన్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయేసరికి నోబుల్ థాటే అయినా ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో సరిగ్గా ట్రాన్స్లేట్ అవ్వలేదు. బట్ స్టిల్ వివేకాత్రయ గారి డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఓవరాల్ గా ఐ వుడ్ సే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.